శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈ మంత్రం యొక్క మహిమను తెలుసుకుందాం. లంకా విజయం అనంతరం అయోధ్య నగరంలో శ్రీరామచంద్ర భగవానుడు రాజదర్బారులో విరాజిల్లుతున్నాడు. ఆ సమయంలో శ్రీరామునికి కొన్ని అత్యవసర విషయాలను నివేదించే మహాసంకల్పంతో దేవర్షి నారదుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠాది అనేక మంది మహర్షులు అక్కడికి వచ్చారు. ఒకానొక ధార్మిక విషయంపై తీవ్రంగా చర్చ కొనసాగుతుండగా నారద దేవర్షి అందుకొని, ఇక్కడ సమావేశమైన వారందరినీ ఒక్కటే ప్రార్థిస్తున్నాను. భగవంతుని నామం గొప్పదా, భగవంతుడు గొప్పవాడా? ఈ విషయాన్ని తేల్చి చెప్పండి అని అన్నాడు. దానిపై సభలో విశేషంగా వాగ్వివాదం చెలరేగింది. అయినా రాజసభలోని ఋషిగణం ఓ నిర్ణయానికి రాలేకపోయింది. చర్చ చెలరేగింది. చివరకు నారద దేవర్షి తన అంతిమ నిర్ణయాన్ని వ్యక్తీకరిస్తూ నిశ్చయంగా నామికన్నా నామమే శ్రేష్టమైనది, రాజసభ ముగించడానికి ముందుగానే ఉదాహరణపూర్వకంగా ఈ విషయం ప్రమాణీకరింపబడుతుంది అన్నాడు. తరువాత నారద మహర్షి మారుతిని తన సమీపానికి పిలిచి, మహావీరా, నీవు సామాన్య రీతిగానే ఋషులకు శ్రీరామునికి కూడా నమస్కరించు అన్నాడు. అందుకు హనుమంతుడు అంగీకరించాడు. ప్రణామ సమయం రాగానే హనుమంతుడు ఋషులందరికీ నమస్కరించాడు. కానీ విశ్వామిత్రునికి మాత్రం నమస్కరించలేదు. దానితో విశ్వామిత్ర మహర్షి మనస్సు క్షుబ్ధమైంది. అంత నారదుడు విశ్వామిత్ర మహర్షిని సమీపించి, మహాముని, హనుమంతుని దృష్టత్వాన్ని తిలకించినారా? నిండు సభలో మీకు తప్ప అతడు అందరికీ నమస్కరించాడు. మీరు అతన్ని అవశ్యం శిక్షించాలి. వీడెంత గర్వియో ఉద్దండుడో మీరే చూడండి అన్నాడు. అంతే. దానితో విశ్వామిత్ర మహర్షి అగ్నిహోత్రుడైపోయాడు. అతడు రామప్రభువును సమీపించి, రాజా, నీ సేవకుడైన హనుమంతుడు అందరికీ నమస్కరించి నన్ను అవమానించాడు. కనుక రేపు సూర్యుడు అస్తమించేలోగా నీ చేతులతోనే అతనికి మరణదండన విధించాలి అన్నాడు. విశ్వామిత్రుడు శ్రీరామునికి గురువు కనుక రాజైన రాముడు అతని ఆదేశాన్ని పాలించవలసినదే. ఆ క్షణంలో శ్రీరాముడు నిశ్చేష్టుడైపోయాడు. కారణం, తన చేతులతో అనన్య స్వామి భక్తుడైన తన మారుతికి మరణదండన విధించాలి. ఈ విషయం క్షణకాలంలో నగరమంతా వ్యాపించిపోయింది. హనుమంతునికి కూడా మహాదుఃఖం కలిగింది. అతడు నారదమునిని సమీపించి, దేవర్షి, నన్ను రక్షించండి. శ్రీరామచంద్ర భగవానుడు రేపు నన్ను వధిస్తాడు. నేను మీరు చెప్పినట్లే చేసినందుకు ఫలం అనుభవించాను. ఇప్పుడు నేనేం చెయ్యాలి అనగా, దేవర్షి నారదముని, ఓ హనుమంత, నిరాశపడకు, నేను చెప్పినట్లు చెయ్యు. బ్రహ్మ ముహూర్తంలో లేచి సరయూ నదిలో స్నానమాచరించి చేతులు జోడించుకుని ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని జపించు. అంతే, విశ్వాసపూర్వకంగా నీకు చెబుతున్నాను, నీకే భయమూ రాదు అన్నాడు. మరునాడు తెల్లవారింది. సూర్యోదయానికి పూర్వమే హనుమంతుడు సరయూ నదిని చేరుకున్నాడు. స్నానం చేసి దేవర్షి చెప్పిన ప్రకారం చేతులు జోడించి భగవంతుని ఉపర్యుక్త నామాన్ని జపించసాగాడు. ప్రాతకాలం కావడంతో హనుమంతుని కఠిన పరీక్షను తిలకించాలని నాగరికులు గుంపులు గుంపులుగా అక్కడికి వచ్చారు. శ్రీరామచంద్రుడు హనుమంతునికి దూరంగా నిలబడి తన పరమసేవకుణ్ణి కరుణార్ద్ర దృష్టితో చూడసాగాడు. కాలం ఆసన్నం కావడంతో అనిచ్ఛాపూర్వకంగానే హనుమంతునిపై బాణాలను వర్షింపచేయసాగాడు. కానీ అతని ఒక్క బాణం కూడా హనుమంతుని బాధింపలేకపోయింది. ఆ రోజల్లా బాణాలు వర్షింపబడుతూనే ఉన్నాయి. కానీ అవి హనుమంతునిపై పడుటలేదు. కుంభకర్ణాది మహారాక్షసుల్ని వధించటంలో ప్రయోగించిన భయంకరాస్త్రాలను కూడా ప్రయోగించాడు రాముడు. ఇంకనూ శ్రీరామచంద్రుడు బ్రహ్మాస్త్రాన్ని కూడా ఎత్తాడు. హనుమంతుడు ఆత్మసమర్పణ చేసి పూర్ణ భావంతో మంత్రాన్ని తీవ్ర వేగంతో జపిస్తూనే ఉన్నాడు. అతడు రాముని వైపు చిరునవ్వుతో చూస్తున్నాడు. స్థిర భావంతో నిలబడిపోయాడు. అందరూ ఆశ్చర్యంతో చూస్తూ హనుమంతునికి జయజయకారాలు పలుకసాగారు. అట్టి స్థితిలో నారద మహర్షి విశ్వామిత్రుని సమీపించి, ఓ మహర్షి, ఇక మీరు మీ విరోధాన్ని ఉపసంహరించుకొనెదురుగాక. శ్రీరామచంద్రుడు అలసిపోయి ఉన్నాడు. విభిన్న ప్రకారాలైన బాణాలు కూడా హనుమంతుణ్ణి ఏమీ చేయలేకపోతున్నాయి.
హనుమంతుడు మీకు నమస్కరించకపోతే పోయినదేమున్నది? ఈ సంఘర్షణ నుండి శ్రీరాముని రక్షించండి. ఈ ప్రయాస నుండి అతన్ని నివృత్తుని చేయండి. మీరంతా శ్రీరామనామ మహత్వాన్ని చూచినారు కదా అని అన్నారు నారదముని. ఆ మాటలకు విశ్వామిత్ర మహర్షి ప్రభావితుడైపోయాడు. రామ, బ్రహ్మాస్త్రాన్ని హనుమంతునిపై ప్రయోగించవద్దు అని ఆదేశించాడు. దానితో హనుమంతుడు వచ్చి తన ప్రభువు యొక్క చరణ కమలాలపై వాలిపోయాడు. విశ్వామిత్రుని దయాళుత్వానికై అతనికి ప్రణమిల్లినాడు. విశ్వామిత్రుడు అత్యంత ప్రసన్నుడై హనుమంతుని ఆశీర్వదించినాడు. అతడు శ్రీరామునితో హనుమంతుని యొక్క అనన్య భక్తిని గురించి విశేషంగా ప్రశంసించినాడు. హనుమంతుడు సంకట స్థితిలో ఉండగా నారద దేవర్షి ప్రప్రథమంగా అతనికి ఈ మంత్రాన్ని ఉపదేశించాడు. కనుక మహాశైలారా, భవాగ్ని దగ్ధులైన వారి విముక్తికై ఈ మంత్రాన్ని జపించాలి. శ్రీరామ అనే ఈ సంబోధన శ్రీరామునికి పిలుపు. జయరామ అనేది అతని స్తుతి. జయ జయ రామ ఇది అతని విషయంలో పరిపూర్ణ సమర్పణ. మంత్రాన్ని జపించే సమయంలో ఈ భావాలే ఉండాలి. ఓ రామ, నేను నిన్ను స్తుతిస్తున్నాను, నీ శరణు జొచ్చినాను అనండి. మీకు శీఘ్రమే శ్రీరాముని భగవద్దర్శనం జరుగుతుంది. సమర్థ రామదాస స్వామి ఈ మంత్రాన్ని 13 కోట్లు జపించాడు. శ్రీరాముని ప్రత్యక్ష దర్శనాన్ని పొందాడు. రామనామం యొక్క అచింత్య శక్తి ప్రభావం అమితమైనది. మీరు రామనామ గుణాలను గానం చేయండి, మంత్రాన్ని జపించవచ్చు. ఈ మంత్రంలో 13 అక్షరాలున్నాయి. అక్షరలక్ష జప విధానమున్నది. దీనివలన ఎందరికో భగవత్ప్రాప్తి కలిగింది. అటులనే మీరు కూడా భగవంతుని పొందగలరు. శ్రీరామ జయరామ జయ జయ రామ అనే నామం మిమ్ములను ఎల్లవేళలా రక్షించును. సంపూర్ణ శ్రద్ధాభక్తులతో భగవన్నామ అఖండ జపం వలన మీకు ఈ జన్మలోనే ప్రభువు యొక్క సాక్షాత్కారం కలుగును. ఇది రామనామం యొక్క గొప్పతనం. సర్వేజన సుఖినో భవంతు.